వరదల్లో నీట మునిగిన ప్రతి ఆటోకు 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ సెంటర్లో ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. వరదల కారణంగా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతే ప్రభుత్వం 10,000 ఇస్తామని చెప్పడం అన్యాయమన్నారు ఆటో డ్రైవర్లు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వరదల్లో మునిగిపోయిన ప్రతి ఆటోకు 50,000 ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో 10 రోజుల పాటు నీళ్ళల్లో అట్టడిపోతున్నప్పుడు కూడా ఆర్థిక సాయం అందించబోగా ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఆటోలు కూడా 10 రోజులు నీళ్ళ నష్టమయ్యి నానా ఇబ్బందులకు మేము గురయ్యే ఉన్నాం. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద చొరవ తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పి కోరుతా ఉన్నాం. బుడమేరు వరద ఆటో కార్మికుల పాలిట దుఃఖదాయినిగా మారిపోయింది. విజయవాడ నగరంలో భవానీపురం నుంచి, సిగనగర్ నుంచి, రాజరాజశ్రీపేటల నుంచి, కండ్రిక నుంచి, రాజీవ్నగర్ తదితర వరద ముంపు ప్రాంతాలలో 4,000కు పైగా ఆటోలు మునిగిపోయినటువంటి నేపథ్యం. కాబట్టి మునిగిపోయిన ఆటోలకి ప్రభుత్వం కేవలం 10,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. 10,000 రూపాయల పరిహారం సరిపోతుందా? చాలనట్టి పరిస్థితి. దీనికి రెట్టింపు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.